హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాం. మన భారతదేశంలో మీకు తెలియని చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు చాలా చరిత్రను కలిగి ఉన్నప్పటికీ అవి చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మన దేశంలోనే మీకు తెలియని టెంపుల్స్ గురించి అయితే చెప్తాను. నాకు తెలిసి ఈ వీడియోలో చెప్పే టెంపుల్ గురించి నాకైతే ఎవరు చెప్పలేదని నాకు అనిపించింది. మీకు ఏమైనా అనిపించినా ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నా అయితే డిస్లైక్ కొట్టి వెళ్ళిపోండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆలయం నిర్మిస్తుండగా చెరువులోకి దూకిన శిల్పి. ఎన్నో రహస్యాలకు నెలవి టెంపుల్. నేటికి పూర్తిగాని శివాలయం. ఇది ఎక్కడుందో తెలుసుకుందాం ఒకసారి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దూర్గ్ జిల్లాలోని దేవ్బాల్ డాలో ఉంది ఈ పురాతన శివాలయం. భక్తులకు విశ్వాసం కేంద్రంగా ఉందని చెప్పాలి. ఇక్కడ శివయ్య స్వయంభూగా వెలిసినట్టు నమ్మకం. ఈ మహాదేవ శివాలయం కళ, చరిత్ర, విశ్వాసాల సంఘం అని చెప్పాలి. ఈ ఆలయం ప్రజల విశ్వాసాలకు నిలవని చెప్పాలి. కాలం మారింది కానీ ప్రజల నమ్మకం మాత్రం మారలేదు. ఇక్కడ సంవత్సరాలు గడిచాయి కానీ ఇక్కడ భక్తుల రద్దీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున భారీ సంఖ్యలో భక్తులు మహాదేవుడి దర్శనం కోసం చేరుకుంటారు. భక్తులు భారీగా క్యూ కడతారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామ స్మరణతో మారుమోగుతుంది. భక్తులు విశ్వాసంతో శిరస్సు వంచి శివయ్యను కొలుస్తారు. బోళాశంకుడికి రక్షణగా ఇక్కడ పాములు ఉంటాయని స్థానికులు చెప్తూ ఉంటారు. ఈ దేవాలయాన్ని ఖజురహోతో పోలుస్తారు కూడా. ఈ అద్భుతమైన ప్రదేశం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బాలడోల్లోని దట్టమైన అడవుల మధ్య ఉంది. ఇది 13వ శతాబ్దపు శివాలయం అని చెప్తూ ఉంటారు. దీన్ని కాల్చూరి రాజులు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయాన్ని పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగినగా ప్రకటించారు. ఈ ఆలయాన్ని బోరామదేవ ఆలయం, ఖజురహో గుహలతో పోల్చారు. ఈ ఆలయంలోని శివలింగం భూమి నుండి స్వయంగా ఉద్భవించిందని నమ్ముతారు ఇక్కడ వాళ్ళు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శివయ్యను దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన అనేక ఇతిహాసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి నగ్నంగా ఉండి ఆలయాన్ని నిర్మించాడని ఒక పౌరాణిక నమ్మకం కూడా ఉంది ఇక్కడ. శిల్పి భార్య ఎప్పుడు అతనికి ఆహారం తెచ్చేది. అయితే 6వ నెలలో ఒక రాత్రి శిల్పి భార్యకి బదులుగా అతని సోదరి అకస్మాత్తుగా ఆహారం తెచ్చింది. నగ్నంగా ఉన్న అన్న చెల్లెలను చూసి శిల్పి కుండలోకి దూకాడు. తన సోదరుడు చెరువులోకి దూకడం చూసిన సోదరి కూడా ఆలయం పక్కన ఉన్న చెరువులోకి దూకింది. ఆ చెరువును కసార చెరువు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె తన సోదరుడికి ఆహారం తెచ్చినప్పుడు ఆమె తలపై ఆహారంతో పాటు ఒక కొండ నీరు కూడా ఉన్నదట. ఈ చెరువు, కుండం ఎప్పటికీ ఆలయంలో ఉన్నాయంట. ఇది ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. శిల్పి దూకినందున ఆలయం పని పూర్తి కాలేదని, పై భాగం నేటికి అసంపూర్ణంగా ఉన్నందున ఈ అన్న చెల్లెలకు సంబంధించిన సంఘటనలు జరిగినట్టు ఆధారాలు కూడా దొరికాయని చెప్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయ సముదాయంలో నిర్మించిన చెరువు లోపల ఒక రహస్య సొరంగం ఉంది. ఇది నేరుగా అరంగ దేవాలయానికి వెళ్తుంది. ఆలయ చెరువు 12 నెలల పాటు నీటితో నిండి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. దేవబాడిలోని శ్రీ మహాదేవ ఆలయం కళ, విశ్వాసానికి నిలయంగా పరిగణించబడుతుందని చెప్పొచ్చు. నెంబర్ 1, ఈ శివాలయం 3000 సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉందని చెప్పాలి. మన చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాల గురించి మనకు ఖచ్చితమైన సమాచారం లేదు. కేరళలోని నీర్పుతూర్ మహాదేవ ఆలయంలో ఈ మర్మమైన శివలింగం ఎప్పటికీ పరిశోధకులకు మరియు శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉంది. ఈ నీర్పుతూర్ ఆలయం యొక్క శివలింగం ఇది ఏ మానవ ప్రయత్నం మరియు శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉంది. ఈ నీర్పుతూర్ ఆలయం యొక్క శివలింగం ఇది ఏ మానవ ప్రయత్నం ద్వారా సృష్టించబడలేదు. దానంతటా అదే ఉద్భవించిన ఈ శివలింగం నీటితో చుట్టుముట్టబడి ఉంది. ఏదైనా వస్తువు యొక్క మూలాన్ని, రూపాన్ని శాస్త్రం విశ్లేషణాత్మక దృష్టితో చూస్తుంది. కానీ ఈ శివలింగం నేటికి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. స్థానిక ప్రజల నమ్మకాల ప్రకారం ఈ శివలింగానికి స్పష్టమైన నిర్మాణ కాలం లేదని చెప్తున్నారు. దీనికి ఎటువంటి నిర్మాణ ప్రక్రియ లేదు. ఇది విశ్వాసానికి సంబంధించిన రహస్యంగానే మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఈ ఆలయంలోని నీటి మూలం కూడా ఒక రహస్యం చెప్పొచ్చు. ఈ శివలింగం ఏడాది పొడవునా నీటితో నిండి ఉంటుంది. వర్షాకాలంలోనే కాదు, వేసవిలో కూడా నీటితోనే ఉంటుంది. ఈ నిరంతర నీటి ఉనికి భూగర్భ శాస్త్రవేత్తలకు అయోమయంలో పడేసింది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. కాబట్టి దీన్ని అద్భుతం అని కూడా పిలుస్తారు. నీర్పుతూర్ ఆలయ నిర్మాణం ఒక రహస్యం చెప్పాలి. దీని నిర్మాణం వాస్తు శిల్పం
వాస్తవం మరియు ఖగోళ శాస్త్ర నియమాలపై ఆధారపడి ఉంటుంది. నేటి ఆధునిక పరికరాలతో కూడా దీన్ని పూర్తిగా కొలవలేము. దాని గర్భగుడి స్థితి, దాని ఉష్ణోగ్రత మరియు దానిలో ప్రబలంగా ఉన్న మర్మమైన శక్తిని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం చాలా మంది శాస్త్రవేత్తలు గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు వారు అసాధారణ శక్తి ఉనికిని అనుభవించారని చెప్తారు. ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి? కేరళలోని ప్రశాంతమైన పుట్టూరు గ్రామంలో ఉన్న నీర్తూర్ మహాదేవాలయం 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అద్భుతమైన ఆలయం చెప్పాలి. నీర్తూర్ మహాదేవ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం. విమాన ప్రయాణానికి సమీప విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఈ ఆలయం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు రైల్లో ప్రయాణించాలనుకుంటే తిరూర్ రైల్వే స్టేషన్ ఆలయం నుండి 60.7 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున మీరు రైల్లో ప్రయాణించవచ్చు. మీరు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుంటే పెర్మితాల్లోని KSRTC బస్ డిపో ఆలయం నుండి 25.9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. నెంబర్ 2, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతటి కోపం ఉన్నవారైనా సరే శాంతమూర్తులు అవ్వాల్సిందే. ఆదిశక్తి పలు అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసింది ఈమె. అన్ని రూపాలు దాదాపుగా ఒక రూపం అనేది అందరికీ తెలిసిందే. అటువంటి దుర్గమ్మ శాంత రూపిణిగా ఉన్న దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా? దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం అని చెప్పాలి. అలాంటి దుర్గాదేవి తల్లి శాంత స్వరూపమే శాంత దుర్గగా వెలిశారు. శాంత దుర్గ అన్న పేరు పురాణాల్లో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతమును అనే ఋషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంత దుర్గ అన్న పేరు స్థిరపడినట్టు ఒక గాథ వినిపిస్తుంది. గోవాలోని జనబహుళ్యంలో మాత్రం శాంత దుర్గ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివకేశవుల మధ్య ఘోర యుద్ధం తటస్థించిందట. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. కానీ దుర్గాదేవి మాత్రం వారిరువురు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపిందంట. ఒక చేత్తో విష్ణుమూర్తిని, ఒక చేత్తో శివుణ్ణి పట్టుకుని వారిరువురు పోరుని నిలిపేసిందంట. ఇదేదో ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు. దాదాపు 500 ఏళ్ల క్రితం శాంతి దుర్గ పేర ప్రతిష్ఠించిన మూర్తుల్లో కూడా శివకేశవులను శాంతింపజేసినట్టుగా కనిపించే శాంత దుర్గని గమనించవచ్చు మీరు. దుర్గాదేవిని శాంతి దుర్గ రూపంలో కొలను ఒక గోవాలోనే ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడ పుట్టలను కూడా శాంతి దుర్గకి ప్రతిరూపంగా భావించి పూజించడాన్ని గమనించవచ్చు. ఒకప్పుడు గోవాలోని స్థానిక తెగలవారు సంతేరి అనే గ్రామ దేవతను పుట్టల రూపంలో కొలిచేవారని, ఆమె క్రమేపీ శాంతదుర్గగా మారిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సంతేరి అయినా శాంతదుర్గ అయినా పేరు ఏదైతేనే గోవా ప్రజలు మాత్రం ఈ చల్లని తల్లిని నమ్ముకుంటే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. గోవాలో శాంతదుర్గ పేరుతో చాలా ఆలయాలు ఉన్న కావేలం గ్రామంలోని ఆలయం మాత్రం అత్యంత ప్రముఖమైంది. ఈ ఆలయంలోని మూల విరాట్ తొలుత కొలోసియం అనే గ్రామంలో ఉండేది. అయితే 1566లో గోవాను ఆక్రమించుకున్న పోర్చుగీస్ వారు కొలోసియంలోని ఆలయాన్ని కూల్చివేయడంతో అక్కడ మూల విరాట్ ను కావేలంకు తరలించారు. అలా కావేలంలో ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ 450 ఏళ్లు పూర్తయ్యాయి. చూసేందుకు అచ్చు ఐరోపా వాసుల భవంతిలా తోచడం ఈ ఆలయానికి ఉన్న విశేషం చెప్పాలి. కావేలంలోని శాంతదుర్గను గోవాలోని అనేక కుటుంబాలు తమ ఇలవేల్పుగా పూజించుకుంటున్నాయి. వారు క్షేమ సమాచారాలను గమనించేందుకు కావేలంలో ఒక సంస్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. గోవా రాజధాని పనాజీ నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన ప్రకృతి మధ్య ఉన్న కావేలం అమ్మవారిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. నెంబర్ 3, పాండవులు పూజించిన శివాలయం ఇది ఎక్కడుందో మీకు తెలుసా? పాకిస్తాన్ 1947 వరకు మన దేశంలో అంతర్భాగమే. అక్కడ పలు చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మహాభారత కాలం నాటి పవిత్రమైన శివాలయం, పాండవులు ఆరాధించిన శివలింగ విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు. కట్రసాజ్ మందిర్ అనేది హిందూ దేవాలయ సముదాయం. ఇది పాకిస్తాన్ లోని పంజాబ్ లోని చక్వాల్ జిల్లాలోని చోవా సదన్ షా సమీపంలో ఉన్న కట్రాస్ గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు మహాశివుడు. మహాభారత కాలం నుండి ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ ప్రవాసంలో ఎక్కువ సమయాన్ని ఇక్కడ ప్రదేశంలో గడిపారు. ఈ దేవాలయంలోని సరస్సు మాయా శక్తులను కలిగి ఉందని నమ్ముతారు. యుధిష్ఠిరుడు తన జ్ఞానంతో యక్షను ఓడించాడు. తన సోదరులను ఆ యక్షబంధం నుండి విడుదల చేశాడు. ఇక్కడే యక్ష ప్రశ్నల సంఘటన జరిగిందని కూడా చెప్తూ ఉంటారు. మరొక పురాణం ప్రకారం శివుడు భార్య సతీ మరణం చెందిన గాథ అందరికీ తెలిసిందే కదా. సతీదేవి చనిపోయినప్పుడు శివుడు చాలా బాధతో అరిచాడు. అతని కన్నీళ్లు 2 పవిత్ర చెరువులను సృష్టించాయంట. వాటిలో ఒకటి అజ్మీర్ లోని పుష్కర్ వద్ద, మరొకటి కేతాక్ష వద్ద. అంటే సంస్కృతంలో కళ్ళు వర్షం పడ్డం అని అర్థం. ఈ పేరు నుండే కేటస్ అనే పదం ఉద్భవించింది. తర్వాత కటస్ అయింది. పురాణాల్లో కట్రసాజ్, నైనిటాల్ వద్ద ఉన్న 2 కొలల గురించి ప్రస్తావించబడింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు ఆలయ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రత్యేక హోదాకు ప్రతిపాదించాలని ఆలోచిస్తుంది. హిందూ శాసీయ కాలం దాదాపుగా క్రీస్తు శకం 6,50,950 సంవత్సరంలోని 2 పాక్షిక శిథిలమైన దేవాలయాలు, 900 సంవత్సరాల క్రితం నిర్మించిన మరికొన్ని
కొన్ని దేవాలయాలు ప్రధాన పాత ఆలయాలతో పాటు ఉన్నాయి. కటస్ సైడ్ 7 పురాతన దేవాలయాల సమూహం, ఒక బౌద్ధ స్తూపం అవశేషాలు, కొన్ని మధ్యయుగ దేవాలయాలు, హవేలీలు, ఇటీవల నిర్మించిన కొన్ని దేవాలయాలు హిందువులు పవిత్రంగా భావించే చెరువు చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయి. అందరికీ తెలిసిందే పాకిస్తాన్ లోని హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా దేవాలయాల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇక్కడ రాముడు దేవాలయం, హనుమాన్ మందిరం కూడా ఉన్నాయి. స్థానిక హిందువులు 1947లో విభజన తర్వాత భారతదేశంలోని తూర్పు పంజాబ్ కు వలస వచ్చి ఈ దేవాలయాలను విడిచిపెట్టారు. ఈ దేవాలయాలు జీర్ణ వ్యవస్థకు చేరుకున్నాయి, అంటే మొత్తం నాశనం అయిపోయే స్థాయికి చేరుకున్నాయి. చారిత్రక అవశేషాలకు నిలయం ఈ కాటస్టాజ్ వద్ద చారిత్ర పూర్వం ఉపకరణాలు, ఆయుధాలు కనుగొనబడ్డాయి. చరిత్ర పూర్వం ఉపకరణాలు, గ్రానైట్ తో చేసిన గొడ్డలి, కత్తులు వంటి ఆయుధాలు, టెర్రాకోట గాసులు, కుండల వంటి కళాఖండాలు కటర్సాజ్ ప్రదేశంలో వెలికి తీయబడ్డాయి. తర్వాత ఇవి హరప్పాలో తవ్విన వాటితో సమానమైందని కనుగొనబడింది. కానీ నిపుణుల అభిప్రాయం కావాలని తేల్చలేదని చెప్తారు. మనోహరమైన శ్రేణులు ఎప్పటికీ భూగర్భంలో దాగి ఉన్న విస్తారమైన పురావస్తు నిధిని కలిగి ఉన్నాయని చెప్తుంటారు. కొంతమంది స్థానిక నిపుణులు క్రీస్తు పూర్వం 6000 7000 మధ్య కాలంలో కనుగొన్న శిలాజాలను ఉంచినప్పటికీ అంతర్జాతీయ స్థాయికి శిక్షణ పొందిన పాలియోంటాస్టిస్టులు వాటిని ఇంకా పరిశీలించలేదు. అంతరించిపోయిన మామూత్, డైనోసార్ ను పోలిన పెద్ద పెద్ద జంతువుల అవయవాలు, ఎముకలు, వెన్నుపూసలు కొన్ని ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి కూడా ఇక్కడ. నెంబర్ 5, నిమ్మ చెట్టుని శివలింగంగా ప్రతిష్ఠించిన ధర్మరాజు. ఈ ఆలయం ఎక్కడుంది, దీని ప్రత్యేకత ఏంటనేది తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటి చరిత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి వాటిలో చాలా అరుదైన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోనూ ఉన్నాయి. అయితే భీముడు రాని కారణంగా ఈ నిమ్మ చెట్టుని శివలింగంగా మార్చి ధర్మరాజు ప్రతిష్ఠ చేసిన ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? భారతదేశంలో ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. కొన్ని బాగా ప్రసిద్ధి చెందాయి, కొన్నిటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న రావాల్సిన గుర్తింపు దక్కదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే వాటి ప్రత్యేకతలు ఎప్పటికీ చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో ఒకటి జగన్నాథ్ గట్టు ఆలయం. ఈ ఆలయ నిర్మాణం వెనుక చాలా పెద్ద కథే ఉంది అంటారు పూర్వీకులు. శివునికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కర్నూలు జిల్లాలోని బి తాండ్రపాడులో ఉంది. నంద్యాల వెళ్లే మార్గంలో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల దాటగానే ఈ కొండకు దారి ఉంది. ఈ ఆలయంలోని లింగానికి ఉన్న చరిత్ర వల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందిందని చెప్పొచ్చు. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవరాజైన భీముడు తీసుకొచ్చాడని పురాణాల కథనం. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు. ఈ ఆలయానికి 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంట. పూర్వం పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో సప్తనందుల సంగమం అని పిలువబడే సంగమేశ్వరంలో ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని శివలింగాన్ని తీసుకురమ్మని భీముడికి కాశీ పంపుతాడు. కానీ విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం సమయానికి భీముడు రాకపోవడంతో నిమ్మ చెట్టుతో ఒక శివలింగం ఆకృతిని చేసి ప్రతిష్ఠించాడని చరిత్ర పురాణాలు చెప్తున్నాయి. తర్వాత భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురాగానే దానికి కూడా ప్రతిష్ఠించారంట. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడంతో సంగమేశ్వరం ఆలయం నీట మునుగుతుండడంతో అక్కడి నుండి కర్నూలు సమీపంలో కొండపై ఆలయం నిర్మించడంతో ఆ కొండ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి జగన్నాథ్ గట్టు అని పేరు వచ్చిందని ప్రతీతి. ఆలయం లోపల నటరాజమూర్తులు ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు కొలువుదీరాయి. అదే విధంగా ఆలయ గోపురానికి ఇరువైపులా చక్కటి శిల్పకళలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ గుడికి వెళ్లే దారిలో బసవేశ్వరుడు, గుడి ఆవరణలో ఆదిశేషుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఆలయంలో ప్రవేశించగానే చుట్టూ చెట్ల పచ్చదనంతో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అలా వచ్చిన భక్తులు కూర్చోవడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ప్రతినిత్యం విశేషమైన పూజలు నిర్వహించబడతాయి ఇక్కడ. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీని సమీపంలోనే అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆలయం వెనుక భాగంలో సుమారు 50 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ నుంచి చూస్తే కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్లే దారిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ కూడా ఉంది. కర్నూలు నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం కలదు. కర్నూలు, నంద్యాల రైల్వే స్టేషన్ ఈ ఆలయానికి దగ్గరగా ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ కు దగ్గరగా దిగి కూడా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.